హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. నా 75 డేస్ ఛానల్లో ఈరోజు డే 58. ఆల్మోస్ట్ కొంచెం గ్యాప్ తర్వాత ఈరోజు మళ్ళీ జిమ్కి వచ్చాను. ఈరోజు బెటర్గా వర్కౌట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. జీవితంలో ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. రన్నింగ్ పోవాలన్నా వీక్ 2 times అయినా పోవాలా. ఈవినింగ్ పోవాలి, మార్నింగ్ కావాలి. రన్నింగ్ మార్నింగ్ అది మార్నింగే బాగుంటుంది. మార్నింగ్ పోవాలి. ఎవరికి అంటే జిమ్ అయితే యాక్చువల్ చెప్పండి, కొన్నిసార్లు ఈవినింగ్ బాగుంటుంది. మన బాడీ మెటబాలిజం బట్టి ఈవినింగ్ బాగుంటుంది. కానీ క్రౌడ్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే నిద్రమత్తుగా ఉంటుంది. ఇంకా సైన్స్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఏదో చెప్తారు, మెటబాలిజం అని, అనాటమీ అని, టెస్టోస్టెరాన్ లెవెల్స్ అని. నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్. వాళ్ళంటే ఇంగ్లీష్లో పుట్టి ఇంగ్లీష్లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఈ రోజుకి జిమ్కి వచ్చి అయితే 4 days అవుతుంది. అందుకే కొంచెం వార్మప్ అయితే కొంచెం లెంతీగా అయితే మొత్తం బాడీ మొత్తం స్ట్రెచ్ అయ్యేలాగా, హ్యాండ్స్ కానీ అండ్ ఫింగర్స్ కానీ జాయింట్స్ అన్నీ అప్పర్ పార్ట్లో అప్పర్ చెస్ట్లో కొంచెం చేంజెస్ అయితే వచ్చేలాగా అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకొని వార్మప్ అయితే కంప్లీట్ చేసేసాను. వార్మప్ని అలా కంటిన్యూ చేస్తూనే మధ్యలో కూడా కొంచెం రిలాక్స్ కోసం బాడీని స్ట్రెచ్ చేస్తూ అండ్ జాయింట్స్ మొత్తం కొంచెం మొబిలైజ్ అయ్యేలాగా కొన్ని డిఫరెంట్ పొజిషన్స్ అయితే ట్రై చేశాను. అండ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ స్ట్రెచ్ చేస్తూ మళ్ళీ కొంచెం రిలాక్స్ అయ్యేలాగా వార్మప్ని అయితే ఇంకా అలా కంప్లీట్ చేసేసుకొని ఇంకొక జిమ్లోకి అయితే వర్కౌట్ చేద్దామని చెప్పేసి వచ్చేసాను. చెస్ట్ వర్కౌట్ చేసి కొంచెం బాగా గ్యాప్ వచ్చిందనిపించింది. అందుకే ఈరోజు రొటీన్గా బెంచ్ ప్రెస్ అండ్ వేరే ఎక్విప్మెంట్స్ కాకుండా డంబెల్స్ యూస్ చేసి చెస్ట్ పార్ట్ని అయితే అప్పర్ చెస్ట్ని బాగా ట్రైన్ చేద్దామని చెప్పేసి అనిపించింది. అందుకే మామూలుగా ఫస్ట్ వార్మప్లో లైట్ వెయిట్తో అయితే చెస్ట్ని ట్రైన్ చేసేసి నెక్స్ట్ కొంచెం అలా కొంచెంగా వెయిట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ సేమ్ వర్కౌట్ని ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ మీద డంబెల్ యూస్ చేసి అయితే స్టార్టింగ్ కౌంటింగ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ అయితే వర్కౌట్ని కంటిన్యూ చేశాను. ఇలా డంబెల్స్ యూస్ చేసి చెస్ట్ని ట్రైన్ చేయటం నాకంత మామూలుగా బెంచ్ ప్రెస్ తప్పితే ఇలా పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. అందుకే కొంచెం వెయిట్ని ఇంక్రీజ్ చేసుకొని వచ్చాను. ఈరోజు మంచి యాక్టివ్గా ఉండటం వల్ల కొంచెం గ్యాప్ రావడం వల్ల బాడీ కూడా మంచి ఎనర్జీతో అయితే బాగా సపోర్టివ్గా ఉంది. అందుకే కొంచెం వెయిట్స్ కూడా ఎక్కువగా అనిపించడం వల్లే అలా అందుకోసమే నా థై సపోర్ట్ తీసుకొని వాటిని అయితే చెస్ట్ మీదకి తీసుకోవడానికి అయితే ట్రై చేశాను. అండ్ ఈరోజు కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించి కొంచెం ఓవర్ వెయిట్తో అయితే ఒకసారి ట్రై చేయాలనిపించింది. ఈ వీడియోకి ముందు కూడా నేను అలా ఒక 28 kgs 2 డంబల్స్ని అయితే తీసుకొని ఒకసారి ట్రై చేయడానికి అయితే చేశాను. కానీ ఎందుకో ఫస్ట్ టైం కదా, అలా సపోర్ట్ లేకుండా రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే అక్కడ ఉన్న వేరే ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే తీసుకొని ట్రై చేశాను. నాకు లిఫ్ట్ చేయడానికి అయితే ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఇంకా కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ సేమ్ అదే విధంగా పుష్ చేయడానికి అయితే ట్రై చేసేవాడిని. కొంచెం బ్యాలెన్సింగ్ అయితే కొంచెం ప్రాక్టీస్ అయితే అవసరం ఉందనిపించింది. నేను ఇలాగే ఆ సేమ్ వెయిట్తో కంటిన్యూ చేసి నా బ్యాలెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత బార్ పుషప్స్ కూడా ఒక సెట్ అయితే కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ ఈ రోప్ యూస్ చేసి చెస్ట్ వర్కౌట్ని అయితే స్టార్ట్ చేసేసాను. ఇది డౌన్వర్డ్స్కి మిడిల్ చెస్ట్ని ట్రైన్ చేయడం కోసం ఒక మీడియం వెయిట్తో అయితే స్టార్ట్ చేశాను. ఇది కూడా కొంచెం బెటర్గానే అనిపించింది. నిన్ను నువ్వు నమ్మి ముందుకు సాగు,
చరితగా మారే స్థాయికి ఎదుగు. నీలో శక్తి ఉన్నది, దాన్ని పదును పెడితే ఫలితం ఉన్నది. మంచి రోజు రేపే ఆరంభించవా. అరే ఎవరి గుణం ఏమిటో, ఎవరి బలం ఏమిటో చూసింది ఎవరంట. అరే విత్తనము చిన్నదంట, మర్రి చెట్టు పెద్దదంట, కొంతకాలం ఆగమంట. సింగమల్లె నువ్వు శిఖరము చేరు, శిఖరము చేరి నింగిని కోరు. ఈ రోప్తో వెయిట్ని పుల్ చేసే వర్కౌట్ని అయితే మొత్తం 3 వేరియేషన్స్లో అయితే ఈరోజు వర్కౌట్ని చేశాను. దాంట్లో లాస్ట్ టైం చేసింది కొంచెం లాక్స్ని టాప్లో లాక్ చేసి పైనుంచి డౌన్వర్డ్స్కి పుల్ చేస్తూ అప్పర్ చెస్ట్ని అయితే ట్రైన్ చేసే విధంగా నాకు ఆ ఎఫెక్ట్ అయితే అక్కడ పడుతూ ఉంది. సేమ్ ఇది డౌన్వర్డ్స్కి లాక్ చేసి కింద నుంచి పుల్ చేస్తూ ఉన్నాను. చెస్ట్ వర్కౌట్లో ఇలాంటి వర్కౌట్స్ నేను ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు చేస్తుంటే మంచి రిజల్ట్ అనిపిస్తున్నట్టు అండ్ దేని మీద అయితే ఇంపాక్ట్ పడాలో అది పర్ఫెక్ట్గా పడుతున్నట్లు చెస్ట్ పార్ట్ని మంచిగా అయితే ట్రైన్ చేస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంది. చెస్ట్ వర్కౌట్లో ఇంకా లాస్ట్గా సేమ్ వెయిట్స్తో లాక్స్ని అయితే మిడిల్లో అయితే సెట్ చేసేసి స్ట్రైట్గా మిడిల్ చెస్ట్ని ట్రైన్ చేసే విధంగా అయితే సేమ్ వర్కౌట్ని అయితే కంటిన్యూ చేశాను. ఒక రోజు వస్తుంది, వద్దనుకున్నా కనపడతా, చెవులు మూసుకున్నా వినపడతా, అప్పుడెప్పుడు ఆపలేడు. ఇంకా ఈ రోజుకి చెస్ట్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. ఓన్లీ నా 4 ఆర్మ్స్ మాత్రం ఊరికే ట్రైన్ చేస్తూ అది లాస్ట్ వరకు ఎఫెక్టివ్ పడేంత వరకు డెడ్ ఎండ్ వరకు అయితే చేసేసాను. అండ్ చేస్తూ ఆ పెయిన్ని అలా దాన్ని ఎలాగ ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక అలా అంత పెయిన్లో కూడా అలా నవ్వుస్తూ ఉంది. వర్కౌట్ అయితే చాలా మంచిగా కంప్లీట్ అయింది. ఈరోజు చెస్ట్ వర్కౌట్ చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఎక్కువ వేరియేషన్స్ చేయాల, బట్ చేసింది మంచి వెయిట్స్తో మంచిగా చేయడానికి అయితే ట్రై చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.